సో సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లో 10th క్లాస్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ప్రాబ్లం నెంబర్ 5. ఈ ప్రాబ్లం ఒకసారి మనం కనుక చదివినట్లయితే ఏ హెమిస్ఫిరికల్ డిప్రెషన్ ఈస్ cut out from one face of a cubical wooden block such that diameter L of the hemisphere is equal to the edge of the cube. ఇది మీరైనా చదువుకుంటారు, బట్ చూడండి, ఒక క్యూబికల్ బ్లాక్ నుంచి డిప్రెషన్ అంటే ఇలా కట్ చేయడం అమ్మ. ఒక హెమిస్పియర్ యొక్క డిప్రెషన్ ఇలా కట్ చేశారంట. ఆ క్యూబికల్ బ్లాక్ యొక్క సైడ్ ఎంత ఉంది అంటే నంబర్ ఇవ్వకుండా ఒక వేరియబుల్ ఎల్ అని ఇచ్చారమ్మా. అంటే దీని యొక్క ఎడ్జ్ అన్నా సైడ్ అన్నా ఒకటేనమ్మా. క్యూబ్ విషయంలో క్యూబ్ షేప్ ఉన్నప్పుడు ఒకసారి ఎడ్జ్ అంటారు, ఒకసారి సైడ్ అంటారు. సో ఇక్కడ ఎడ్జ్ వాల్యూ లేదా సైడ్ వాల్యూ ఎల్ అని ఇచ్చారు. దీని నుంచి డిప్రెషన్ అంటే ఇలా కట్ చేయడం, హెమిస్ఫిరికల్ షేప్ లో ఇలా కట్ చేశారు. సో హెమిస్ఫిరికల్ షేప్ లో ఇలా కట్ చేసినప్పుడు అయితే ఈ హెమిస్ఫిరికల్ యొక్క డయామీటర్ కూడా ఎల్ ఎంత ఉందో అంత కట్ చేశారు అని ఇచ్చారన్నమాట మనకి. సో ఇప్పుడు మనకి ఇక మిగిలిన సాలిడ్ వుడెన్ అంటే మన చెక్కతో చేసింది అనమాట. మిగిలిన సాలిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత అని అడిగారు. జనరల్గా మీరు ఆలోచించండి, కట్ చేయకముందు కట్ చేసిన తర్వాత సర్ఫేస్ ఏరియాలో చేంజ్ వస్తుంది. చేంజ్ అంటే సర్ఫేస్ ఏరియా పెరుగుతుందా తగ్గుతుందా? ఒకసారి మీరు థింక్ చేయండి. ఒక క్యూబ్ షేప్ ఉంది, హెమిస్ఫిరికల్ డిప్రెషన్ కట్ చేశారు, పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఈ మిగిలిన ఈ బ్లాక్లో దాని సర్ఫేస్ ఏరియా తగ్గుతుందా పెరుగుతుందా? కంపల్సరీగా పెరుగుతుంది. చూడండి ఎంత పెరుగుతుందో ఒకసారి జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది టోటల్ రిమైనింగ్ సాలిడ్ అని రాశాను. ఇక్కడ ఆల్రెడీ మనకి గివెన్ దట్ అని చెప్పేసి ఎడ్జ్ ఆర్ సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ ఏ వాల్యూ వచ్చేసి లెంత్ కి ఈక్వల్ అయింది, ఎల్ అని చెప్పి ఇచ్చారు మనకి వేరియబుల్. నెక్స్ట్ డయామీటర్ కూడా సేమ్ ఉందన్నారు కాబట్టి హెమిస్ఫియర్ యొక్క డయామీటర్ డి ఎల్ అని తీసుకుంటే అప్పుడు రేడియస్ L/2 అవుతుంది. ఇప్పుడు ఆ మిగిలిన సాలిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. చూడండి అమ్మా, ఇక్కడ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిమైనింగ్ సాలిడ్ వచ్చేసి టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. ఫస్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవడం వల్ల మనకేమవుతుందంటే టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది అండ్ మీకు ఇక్కడ 2πr² ఏరియా ఇంక్రీజ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. 2πr² ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ అని రాస్తాను. ఇక్కడ మైనస్ టాప్ ఏరియా ఆఫ్ ది హెమిస్ఫియర్ అంటే టాప్ చూడండి ఒకసారి. మీకు కట్ చేశారంటే ఇలా సైడ్ మొత్తం కట్ అవుదమ్మా. ఇలా ఫేస్ లో ఉంటాయి, ఈ సైడ్స్ కార్నర్స్ ఉంటుంది, ప్లస్ ఇది రిమూవ్ అయిపోతుంది. ఈ సర్కిల్ ఏరియా వరకు రిమూవ్ అయిపోతుంది. సో సర్కిల్ ఏరియా వరకు నేను ఇక్కడ రిమూవ్ చేశాను అండ్ ఈ డెప్త్ యొక్క ఏరియా పెరుగుతుంది, 2πr² పెరుగుతుంది. సో 1కి 2 సార్లు జాగ్రత్తగా మీరు కొంచెం ఇమాజిన్ చేయండి. సో ఇమాజిన్ చేసినట్లయితే టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ మనం పైన హెమిస్ఫెరికల్ డిప్రెషన్ రిమూవ్ చేసాం కాబట్టి ఒక సర్ఫేస్ ఏరియా పక్కకి వెళ్ళిపోతుంది, బట్ మనకి కింద ఒక డెప్త్ ఫామ్ అవుతుంది ఈ షేప్ లో, హెమిస్ఫెరికల్ షేప్ లో. దీని యొక్క సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అవుతుంది 2πr². సో దీని యొక్క సర్ఫేస్ ఏరియా 6a² అయితే సర్కిల్ ఏరియా πr² అవుతుంది. దాన్ని రిమూవ్ చేయాలి అండ్ టోటల్ డెప్త్ వచ్చేసి 2πr² ఏరియా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే 6a² + πr². సో ఏ ప్లేస్ లో సైడ్ వాల్యూ రాయాలి. సైడ్ వాల్యూ వేరియబుల్ ఇచ్చారు కాబట్టి ఎల్ అని సైడ్ రాశాను. నెక్స్ట్ ఇక్కడ ఆ ప్లేస్ లో L/2 రాశాను. ఈ మొత్తం సింప్లిఫై చేస్తే ఫైనల్ ఆన్సర్ ఇది వస్తుంది మనకి. ఇది నేను టెక్స్ట్ బుక్ ఆన్సర్ రావడానికి ఇలా చేశాను. యాక్చువల్గా మీకు ఇక్కడతో సరిపోతుంది, బట్ టెక్స్ట్ బుక్ ఆన్సర్ ఇంకా సింప్లిఫై చేయొచ్చు కాబట్టి ఇలా చేశారన్నమాట. ఇంకా చేయొచ్చు. 24 + 5 వాల్యూ 22/7 అని రాసుకొని కూడా ఇంకా సింప్లిఫై చేయొచ్చు.
ఇంకా ఫైనల్గా మనకు ఆన్సర్ ఎల్ఎల్లో వస్తుంది అనమాట. ఒక ఎల్ వేరియబులే ఉంటుంది. ఆ పై కూడా 22/7 అని చేసి క్యాలిక్యులేషన్ కూడా చేసుకోవచ్చు. బట్ ఎనఫ్ ఇట్ ఈస్. యాక్చువల్గా ఇక్కడ దాకా వచ్చింది అంటే ఇంకా ఆటోమేటిక్గా మిగతాది వచ్చేస్తుంది. ఓకేనా?